మేము అస్సలు ఊహించలేదు రైల్వే స్టేషన్ లో చికెన్ పకోడా తింటే ఇలా జరుగుతుందని చెప్పేసి. అసలు మ్యాటర్ అంటే రైల్వే స్టేషన్ లో దయ్యం జరుగుతుందని చెప్పేసి చాలా మంది అంటున్నారు అనమాట. దానికోసం చెప్పేసి నేను మా ఫ్రెండ్ అయితే చికెన్ పకోడా తీసుకొని ఇక్కడికైతే వచ్చేసాము. ఈ రైల్వే స్టేషన్ లోకి దయ్యాలు ఎలా వచ్చాయి వీడియో పూర్తిగా చూడండి, మీకే తెలుస్తుంది. అదే విధంగా మన వీడియోకి అయితే ఒక లైక్ అయితే కొట్టండి. ఈ రైల్వే స్టేషన్ ఇక్కడ ఎందుకు కట్టారో తెలియదు కానీ ఈ రైల్వే స్టేషన్ నుంచి నేరుగా బెంగళూరుకి అయితే ట్రైన్ అయితే ఉందంట. ఈ రైల్వే స్టేషన్ ఓపెన్ చేసినప్పుడు అయితే ఒకసారి అయితే ట్రైన్ వచ్చింది, దాని మరుసటి రోజు నుంచి ట్రైనే రాలేదు ఇక్కడికి. ఈ రైల్వే స్టేషన్ ఊరికి చాలా దూరంగా ఉందన్నమాట. దానికోసం చెప్పేసి ఇక్కడికి చాలా మంది తాగుబోతులు వాళ్ళు వీళ్ళు వచ్చేసి ఇక్కడైతే అల్లరైతే చేశారు. ఇక్కడికి డైలీ ఒక ప్రేమ జంట వచ్చి టైం పాస్ చేసి వెళ్ళిపోతూ ఉన్నారనమాట. కానీ ఆ ప్రేమ జంటే ఇక సూసైడ్ అయితే చేసుకున్నారు. దయ్యాలకు చికెన్ పకోడా అంటే చాలా ఇష్టం అనమాట. దానికోసం చెప్పేసి నేను మా ఫ్రెండ్ అయితే ఇక్కడికైతే చికెన్ పకోడా తీసుకొచ్చాము. చుట్టూ ఎలా చూసినా కూడా అంత చీకటిగా ఉంది, మాకైతే చాలా భయం వేస్తుంది. అదే కాకుండా చుట్టుపక్కల అన్ని కూడా కంప చెట్లు అనమాట. ముందుగా చికెన్ పకోడా ఒక ముక్క తీసుకొని నేనైతే బయటకి తీసినాను అనమాట. దాని తర్వాత నేనైతే తింటున్నాను, చూద్దాం దయ్యం వస్తుందా లేదా అని చెప్పేసి. మా ఫ్రెండ్ కూడా వచ్చానమాట, నేను తింటే బాగుండదు కదా అని చెప్పేసి ఇద్దరం కూడా కలిసి తింటుంటే మా ఫ్రెండ్ ఎందుకు పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయాడు బయటికి. మా ఫ్రెండ్ పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతుంటే నాకు కూడా భయం వేసింది అనమాట. నేను కూడా అక్కడి నుంచి లేకుండా పరిగెత్తుకుంటూ బయటకి అయితే వచ్చేసాను. అక్కడ ఏముందో తెలుసుకోవాలంటే పార్ట్ 1 కామెంట్ చేయండి.